ఏంది బతికేంది ఆనలేంది మొత్తం నా ఇల్లంతా నానిపోవట్టి అవి నానిపోవట్టి సామాన్ నానిపోవట్టి. అసలు మాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలే. చిట్టి ఎప్పుడు మమ్మల్ని ఒక మెట్టు ఎక్కువలోనే ఉంచుదాం అనుకుంది కానీ ఇలాంటి స్థితిలోకి తీసుకొద్దామని అనుకోలేదు. చూడరే ఈ రేకులు ఇటు సైడ్ వేసినా కానీ మొత్తం నానిపోతుంది. బీరో మొత్తం నానిపోతుంది. ఇక్కడ ఉన్న సామాను మొత్తం కూడా నానిపోతుంది. ఇలానే ఇట్లా వర్షం ఇప్పుడు ఉన్నది వర్షాకాలం, నిద్రలు ఉండే ఆగారాలు ఉండే ఏ సామాను ఎక్కడ నానిపోతుందని చూసుకుంటూనే ఉండాలి. అరే ఇక్కడ సామాన్ ఏమైనా ఉంటే జరుపు, ఇక్కడ నుండి కూడా ఆడుతున్నాయి. ఇది చూడిగో పిల్లలకు కూడా నిద్రలు పడతలేవు. ఎందుకంటే దోమలు చూడండి, దోమలు ఇలా కనిపిస్తలేవు కానీ చాలా కుడుతున్నాయి. కరెంట్ ఉంటే కూలర్ ఏదో పెట్టి మేనేజ్ చేస్తుండే కానీ ఇప్పుడు వర్షానికి కూలర్లు ఇవి కూడా ఏముండయి. అదే ఇంట్లో ఉంటే ఏదో దోమలు రాకుండా తలుపులు గిట్లా వేసుకుంటుండే. ఇక్కడ తలుపులు కూడా వేసుకోవడానికి ఛాన్స్ లేవు. ఈ బోరలతోని, ఈ రేకులతోని, ఈ వాటర్తోని కింది కంచెలు పాములు వచ్చేది తెలియదు, కింది కంచెలు కప్పలు వచ్చేది తెలియదు. సామాన్ చూడండి మొత్తం లేకుండా నానిపోతుంది. ప్రతి ఒక్క అంట్లో లాస్ అయ్యేసారు. మా చిట్టి పోయిన నుండి వీళ్ళకు ఒక్కటి అంటూ లాభం అంటూ ఏది లేదు. ప్రతి ఒక్కటి లాసే. ఈ ఇంట్లో ఉన్న ఒకటే ఇట్లా ఈ ప్లేస్లో బతికినా ఒకటే. ఎందుకంటే ఇల్లు ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. మొత్తం వాటర్తో ఊడ్చుడు, సామాన్లన్నీ నానిపోవడు, మొత్తం ఆగమాగం అయిపోతుంది ఇలా లైఫ్ మొత్తం. బయట ఉన్న దుమ్మంతా ఇంట్లోకి వచ్చి వంట సామాన్లు అది ఇది మొత్తం దుమ్ముతో నిండిపోయింది. ఇక ఇది చూడండి మొత్తం ఇల్లంతా దుమ్మే. మా పరిస్థితి ఇట్లా వాళ్ళకన్నా ఉంటుందా? ఒక గుడిసె వేసుకున్నా కానీ మీద పరిస్థితి వేసుకున్న అట్లా ఉండొచ్చు. అంటే అది కూడా వేసుకోరు అంటారు మీరు, ఒక్కొక్కరు అట్లా మాట్లాడుతున్నారు. మా పరిస్థితి చిన్న పిల్లలు ఉన్నారు, లోపల లేలు ఆడుతున్నాయి, సైడ్లకి ఇంకా రేకులు కూడా పర్ఫెక్ట్ ఇంకా పని కాలేదు. ఆ సామాన్ చూడు, చెల్లె సామాన్ ఎంత డేంజర్గా వాడేసి ఉందో. మా సామాన్ కూడా మొన్న ఈ వానత్తుందని చెప్పి సాప కింద లోపలికి మోసుకుపోయి పెట్టినాము. మా పరిస్థితి ఇంకా డేంజర్ పరిస్థితి అయిపోయింది. నిజం చెప్తున్నా. 14 లక్షలు కాదురా, 14 లక్షలతో కట్టించుకోవాలి. 14 లక్షల రూపాయలు వచ్చినాయి బ్రో. 14 లక్షలతో బిల్డింగ్ కట్టిద్దు రా ఒకసారి. ఆ పైసలు ఎన్ని ప్రూఫ్స్ బరాబరి ఇప్పించినావు కదా రా బ్రో. మరి ఇక్కడికి వచ్చి కొంచెం ఆ బిల్డింగ్కి మనం ముగ్గు పోసి నువ్వే కొంచెం కొబ్బరిగా ఓడిపోదురా. ఎందుకన్నా 14 లక్షలు 20 లక్షలు నేను ప్రూఫ్ పెడితే మాట్లాడినా అన్న నాకు తగ్గట్టు ఇంకా స్పెషల్ మళ్ళీ రిటర్న్ కూడా వీడియో చేసినావు నువ్వు. వీడియో చేసి కూడా అనొకసారి రాయిడికి వచ్చా 14 లక్షల ప్రూఫ్ ఇప్పించి ఈ మా ఇల్లంతా కాదురా అక్కడ ఉండి వీడియోలు అక్కడ పెట్టడానికి ఇంటికి వచ్చి మా ఫోనే ఇస్తాం కాదురా, మన ఫోనే ఇస్తాం చూసుకోమని. ఉన్నది ఫోన్ అర్థమవుతుందా? ఫోన్ కూడా ఇచ్చేస్తా రారి. ఇక్కడికి వచ్చి ప్రూఫ్ అంతా యూపీయూ బ్రో. నేను చెప్పింది ఫేక్ అని చెప్పినావు యూట్యూబ్లో, ఇప్పుడు నేను రియల్గా చూపెడతా చూడు అని చెప్పేసి నాకు యూపీయూ. అప్పుడు నేను నమ్ముతా. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నుంచి ఇప్పటికి అన్ని కూడా వాళ్ళే, అసలు సాంగ్ కూడా వాళ్ళే తెలిసి బరాబర్. మీరేమో ఈ వీడియో ఇంత డేంజర్గా ఇదేంటి అసలు ఇల్లేనా ఇది? కరెంట్ కూడా లేదు. మీరు అందరికి ఇన్వర్టర్లు ఉంటాయి, అన్ని తీరులు ఉంటాయి. ఈ ఇంట్లో ఎవరైనా ఒక్కరైనా వండుకోవచ్చా? ఈ ప్లస్ రానికి పోనీకి తప్ప కానీ ఇంత ప్లస్ ఈ కారపొడి లేక మొన్న పట్టించుకున్నాం. అంటే వీళ్ళ పరిస్థితి బట్టి వీళ్ళు ఉంటారు. కానీ మీకు అందరికి ఎందుకు చెప్తారు అంటే మీరు లేనిపోయింది పుట్టి చెప్పకండి, ఉన్నది చెప్పినాం కదా. వీడియో తీసిన అవసరం లేదు. ఎందుకంటే మా పరిస్థితి మాకు తెలుసు, మేము ఎట్లుండాలో అట్లా ఉంటాము. అయిపోయింది మాకు. ఎందుకంటే అయిపోయింది. ఇలాంటి ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరైనా తగ్గి ఉండాల్సిందే. కానీ నేను చెప్పేది ఏంటిదంటే ఫేక్ న్యూస్. లచ్చలు వస్తున్నాయి, వీళ్ళకేం తక్కువ అయింది అని చెప్పేసి అంటారు కదా. ఈ తక్కువ అయితే ఒక రూమ్ ఒక బిల్డింగ్ అయినా కట్టించుకొని ఈ సామాన్ అంతా వారేసుకుంటా కదా నేను. మీరు అంటారు కదా, అంటే నార్మల్గా ఇప్పుడు 2 లక్షలు 2 లక్షలు అంటారు కదా. నాకున్న భాగ్యకి అంటున్నా నేను.
బాగిలకు అసలు దేరనే నాకు ఇంక 20-30 లక్షలు చూడు. ఈ ఈ ఈ సామాన్ చూడు, ఆ లోపల మీకు ఏర్పడుతుంది వాటర్ చూడు ఎట్లా కాడుతున్నాయి అక్కడ, గీతలు 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 చూసిరా ఎట్లా కాడుతున్నాయో. ఇంకొంచెం అయితే కిందికి కూడా మొత్తం ఇట్లా కారిపోతాయి. ఈ కింద ఉన్న సామాన్ అంతా కూడా తీయాలి. మళ్ళీ ఈ పిల్లల గప్పే బొంతలు కూడా ఇంత డేంజర్గా వారేసుకుంటున్నాము. మీరు వాడు అన్నది తప్పు అనుకోకండి, ఎందుకంటే వాళ్ళలో ఉన్న బాధ అదంతా చెప్తుండు మీతోని. ఎందుకంటే లేనిపోంది పుట్టించి చెప్పడం వల్ల ఎవరైనా హెల్ప్ చేయాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా హెల్ప్ చేయకుండా పోతారు. అలా మీరు చేస్తారు. ఒక్కటి ఏదైనా గమనించి అది చెప్పేటప్పుడు ఒకటి గమనించుకొని ఇది నిజమా అబద్ధం అని చెప్పి అన్నీ తెలుసుకొని చెప్పాలి. కానీ అబద్ధాలు చెప్తే దయగుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో హెల్ప్ చేయాలని చెప్పి అనుకుంటారు, అది కూడా చేయకుండా మీరు చేస్తారు. నిజంగా చెప్తున్నా, మీరు ఫేక్ న్యూస్ పుట్టడం వల్లనే బాధ అంటే బాగా బాధగా ఉంది. నిజంగా చెప్తున్నా నేను. మా పరిస్థితి చూడరు, బెడ్లు వేసుకునే బెడ్లు ఆడున్నాయి, బోళ్ళు అన్నీ ఎక్కడ బోళ్ళు అక్కడనే ఉన్నాయి. చూడరు కనబడుతున్నాయి కదా కళ్ళకైతే. నేనేమన్నా తప్పుగా మారుతాను రీ, ఎక్కడ సామాన్ అక్కడనే. మేము 14 లక్షల రూపాయలు ఉంటే ఒక రేకులు కూడా పర్ఫెక్ట్ చేయించుకోమా, మేము దర్వాజాలు కూడా పెట్టించుకోమా, చెప్పురు అన్నమాట. ఇంత డేంజర్ పరిస్థితిలో ఉన్నా కానీ ఇంత డేంజర్గా ఫేక్ న్యూస్ పుట్టుతారు చూడరు. చాలా అంటే చాలా బాధగా ఉంది. నిజం చెప్తున్నా, అర్థం చేసుకోరి, వెనక ముందు ఆలోచించుర్రి. మీకు ఏమైనా ప్రూఫ్లు కావాలంటే కన్నా ఖచ్చితంగా మా ఇంటికి రావచ్చు. దీనికి అడ్డు ఎవ్వరు లేరు. నిజంగా చెప్తున్నా నేను. మీకు ఏ ప్రూఫ్ కావాలన్నా మా ఇంటికి రావచ్చు, మా దగ్గర ప్రూఫ్స్ తీసుకోవచ్చు. మీరు ఏ ప్రశ్న అడిగినా జవాబు ఇవ్వడానికి మేము రెడీ. ఏమైందమ్మా దుర్గశ్రీ, భయం అవుతుందా? అసలు మాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు. ఎప్పుడు అసలు మాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలే. చిట్టి ఎప్పుడు మమ్మల్ని ఒక మెట్టు ఎక్కువలోనే ఉంచుదాం అనుకుంది, కానీ ఇలాంటి స్థితిలోకి తీసుకొద్దామని అనుకోలేదు. కానీ ఆ కర్రీ కుక్క ఇట్లా వేసిపోయింది మమ్మల్ని. బెడ్లన్నీ నానిపోతున్నాయి కదా, బెడ్లన్నీ నానిపోతున్నాయి. చిన్న పాప అసలు పడుకోవట్లేదు, వీళ్ళు ఏడుస్తుర్రు. కింద మొత్తం ఇక్కడికి వెళ్ళి వాటర్ కారుతుంది, ఇంకా గలీజ్ అవుతున్నాయి రూమ్లన్నీ. ఇలాంటి పరిస్థితి వాళ్ళకి రావద్దు, మాకు కాకుండా. ఏమైంది పిన్ని? ఇప్పుడు అయ్యేది అవుతుంది కానీ నువ్వు ఇట్లా ఉండకు. దాన్ని రేకులు వర్షాలకి ఇట్లా వస్తే ఏదో ఒకటి కప్పి సైలెంట్గా దాన్ని వాటర్ రాకుండా చేద్దాం. కానీ నువ్వు ప్రతిదాని కలర్ పెట్టుకుంటే లేనిపోంది అవుతుంది. ఎందుకు లంజోడికి ఒప్పుడు మా జీవితాలకు ఇంత ఖరాబ్ చేసుకుంటారు. వాడు ఎట్లా దొరకాలా? నాకు ఆని మిగిలిన నలుగురు మిగిలినప్పుడు అల్లరైతే నాకు రావాలా? ఇదేంది రా బతికేంది, ఆనలేంది, మొత్తం నా ఇల్లంతా నానిపోవట్టి, అవి నానిపోవట్టి, సామాన్ నానిపోవట్టి, గిసుంటి బతుకుడు తెచ్చింటారు లంజోడికి. ఏం మంచిగా ఉండమంటారా? మంచిగా ఉండి పిండానంగానే అయిపోయాను. హరిగాడు ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తారని అస్సలు అనుకోలే. మా చిన్న చిన్న పిల్లలు అయితే వర్షం గాలి సౌండ్కి ఎంత భయపడుతున్నారంటే, రేకుల షెడ్ తీశారు కదా మరి, ఆ షెడ్లో కూర్చోడానికి మా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, 2 months పాప, లాస్ట్ వీడియోలో చెప్పాను, మా వీడియోలో చూశారు కదా. ఎంత మా పిల్లల ఫొటోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను తర్వాత మా ఛానల్లో. ఎట్లున్నారో చూడండి. చాలా అంటే చాలా భయంకరమైన శబ్దాలు అవి విని వాళ్ళు బాగా భయపడతారు. దెబ్బకు ఫీవర్ వచ్చేసింది. మా చిన్న దుర్గశ్రీకి, ఆర్జశ్రీకి ఫుల్ ఫీవర్ వచ్చింది ఇప్పుడే. అసలు ఏం చేయాలో అర్థమవుతుంది మా పరిస్థితి. ఆ రేకుల షెడ్ వేసుకున్నా కానీ అందులో నుంచి మొత్తం వాటర్ వచ్చి సామాన్ అంతా తడిచిపోతుంది. మా బతుకులు మొత్తం రోడ్డు మీద వేసేసి వాడ కింద తడుచుకుంటూ ఎండలో ఎండుకుంటూ ఉండడం అవుతుంది. ఇది చూసి కూడా చాలామంది ఫేక్ న్యూసెస్ పెడుతున్నారు మా గురించి. పెడితే అది వాళ్ళ కర్మ, దేవుడు అనేవాడు చూసుకుంటాడు. హరిగాడు మా చిట్టిని అలా వేయకపోతే ఇప్పుడు మా చిట్టి వాళ్ళ కుటుంబానికి అలాంటి పరిస్థితి రాకపోతుండే. వాళ్ళకంటూ ఇల్లు ఉన్నది, గాలి వచ్చినా వాన వచ్చినా ఏది వచ్చినా కానీ ఒక భయం అనేది ఉండకపోతుండే. కానీ ఇప్పుడు ఒక వాతావరణం అంటే ఒక భయం లెక్క మారిపోయింది. వాన వచ్చినా కానీ గాలి వచ్చినా కానీ ఏ సౌండ్ వచ్చినా కానీ ఒక భయం లెక్క అయిపోయింది వాళ్ళకు. వాళ్ళు ఇప్పుడు చక్కగా నిద్ర ఉండదు, ఏ టైంలో ఏమొస్తుంది అని చెప్పి ఒక భయం తప్ప వాళ్ళకంటే ఏముండదు. అది ఎందుకంటే నాకు కూడా తెలుసు, మేము కూడా ఒక టైంలో అలాంటి గుడిసెలోనే బతికినాం కాబట్టి మాకు తెలుసు ఆ లైఫ్ ఎట్లుంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది అనేది మాకు తెలుసు. పిల్లలకు ఎనీ టైం భయమే ఉంటుంది. ఏ సందు నుండి ఏ పామతో తెలియదు, ఏ కప్పతో తెలియదు, అంత భయంగా ఉంటుంది. వాళ్ళు ఉంటే అసలు నిద్రలే పట్టాయి. వాళ్ళకు ఒక మంచి భవనం నిలిచిపెట్టి ఇలాంటి పరిస్థితి తెచ్చిండు. అయినా మీరు అంటారు అన్ని లక్షలు ఇన్ని లక్షలు అంటే, నేను మళ్ళీ తీయాలనుకుంటలేను. కానీ ఏంటంటే చెప్తున్నా, ఒకటి ప్రాణం పోయినాక ఎన్ని లక్షలు అయితే ఏముంది, అసలు ప్రాణమే రాదు అంటే ఇలా పైసలతోనేంది. పైసలు అనేవి ఇలా ఉంటే రేపు పోతాయి. ఇప్పుడు మా చిట్టి ప్రాణం పోయింది,
అది కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో పైసలు అవసరం కాబట్టి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ కావాలా. ఇప్పుడు మా చిట్టి ప్రాణం పోయింది, కానీ వాళ్ళకంటూ ఇల్లు లేదు, ఏం లేదు. ఒక దెబ్బ మీద దెబ్బ పడిపోతే వాళ్ళు కోలుకోలేనంత స్థితిలో పడిపోతారని ఇప్పుడు ఇల్లు అంటూ లేదు. ఇప్పుడు మా చిట్టి చనిపోయింది, చిట్టి చనిపోయినా కానీ వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉంటే ఏమవుతుందంటే ఒక దెబ్బ మీద దెబ్బ పడకుండా ఒకటే దాని మీదనే చిట్టి మీదనే ఉంటారు. కానీ ఇప్పుడు ఇల్లు లేదు, చిట్టి లేదు, ఇంకా డబ్బు అంటే బాగులా బాధ, ఇవన్నీ బాధలన్నీ ఒకదాని మీద ఒకటి పడేసరికి వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండకుండా పోతుంది. ఒకటి ఏంటంటే తాతల ఆస్తి మీద, తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద బతకడానికి ఇవన్నీ ఏం తెలియదు. కానీ కష్టపడి ఇట్లా గుడిసెలలో అక్కడ ఒక స్టెప్ బై ఎక్కుతాడు చూసినావు, వానికి ప్రతి ఒక్కరు తెలుస్తుంది లైఫ్ అంటే ఏంది, బాధలు అంటే ఏంది, బాధ్యతలు అంటే ఏంది. ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటారు చూసినావా, వాళ్ళకి తెలుస్తుంది. ఏదో మనం 4 గోడల మధ్యలో ఉండి నాకు ఏం బాధలు లేవు కదా, వాళ్ళ బాధపడితే మాకేంది అన్నట్టు ఏదో ఒకటి మాట్లాడితే అది నడవది. నేను మా పిన్నిని అడుగుతున్నా, ఈ వీడియోలో చూసే ఉంటారు, ఎందుకట్లా బాధపడుతున్నావు పిన్ని, బాధపడకు అంటే మా పిన్ని ఏమన్నది, కొద్దిమందికి వినిపించి ఉంటుంది, కొద్దిమందికి వినిపించక ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా వయసు అనేది తక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఎట్లా నన్ను మంచిగా ఉండమంటావురా, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నా బిడ్డేమో పోయింది, నా బతుకంతకి ఇట్లా అయిపోయింది అని చెప్పి బాధపడుతుంది. నిజమే, ఎందుకంటే బిడ్డ పోయింది, పరిస్థితి ఇలాంటిది అయింది. సరే బిడ్డ పోయినా కూడా బిడ్డను చంపిన వాళ్ళకి శిక్ష పడ్డదంటే ఇంకా శిక్ష కూడా అమలు కాలే, వాళ్ళకి శిక్ష ఏం పడుతుందో చెప్పలే. వాళ్ళకు ఒక జైల్లో ఉంచి 3 పూటలు తిండి పెట్టుకుంటా మేపుతారు, వాళ్ళు లోపల ఆపికుంటారు, ఎట్లుంటారో మాకు అర్థమవుతలే, వాళ్ళ ప్లాన్లు ఏం వేసుకుంటారో తెలుతలేదు. రోజులు గడిచిన కొద్దీ వాళ్ళకు ఒక ఛాన్స్ అనేది వస్తుంది, ఇట్లా బయటపడాలి అట్లా బయటపడాలి అని చెప్పి ప్రతి ఒక్కరు తెలిసిపోతుంది. అలా కాకముందే ఈ ప్రభుత్వం అనేది ఒక చెత్త ప్రభుత్వం అయిపోయింది. అలా కాకముందే వాడే చంపినని తెలుసు, ఎట్లా చంపినని తెలుసు, ఏ విధంగా చంపినని తెలుసు. వాడిని ఇంకా మాకంటూ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి హత్య చేసిరని చెప్పి చెప్తున్నాం కాబట్టి దీన్ని గట్టిగా పట్టుకొని హరిగాన్ని ఒక 2-3 రోజులు కొడితే వాడే ఉన్నదంతా నిజం బయట కప్పుతాడు. అలా కూడా చేస్తలేదు. వీడు ఒక్కడు చంపినా అని చెప్పి చెప్పిండు, కానీ నిజం 3-4 చేసింది. అది దాన్ని బయట పెట్టమంటే బయట పెడతలేరు, వీటికి శిక్ష చేయమంటే శిక్ష చేస్తలేరు. అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా మీరు చూసే ఉంటారు, 2 కమల పిల్లలు ట్విన్స్ని వాళ్ళ తండ్రి ఒక బావిలో తోసేసి హత్య చేసిండు. హత్య చేసినప్పుడు వాళ్ళ తాతకు ఒక 5 డేస్కే పోలీసు వాళ్ళు పిలిచి మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇచ్చారట. హత్యనే సేమ్, అక్కడ తండ్రి చేతుల హత్య అయిపోయారు, హత్యకు గురయ్యారు, ఇక్కడ భర్త చేతుల హత్యకు గురయ్యారు. అవునా, వాళ్ళు చనిపోయారు, మా చిట్టి కూడా చనిపోయింది. వాళ్ళకి ఎందుకు రిపోర్ట్స్ ఇస్తారు, మాకెందుకు రిపోర్ట్స్ ఇవ్వాలి? అవును కదా. ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే సార్ ఏమన్నాడంటే, మేము ఇది కోర్టులో అప్పచెప్తాం మీకు ఇయ్యరాదు అని చెప్పి సార్ చెప్పిండు. సరే నిజమే సార్, మీరు చెప్పింది నిజమే, కానీ వాళ్ళకి ఎందుకు ఇచ్చిర్రు? వాళ్ళకు కూడా కోర్టులో అప్పచెప్పాలి కదా, వాళ్ళందరూ వాళ్ళు చచ్చిపోలే కదా రిపోర్ట్స్ జల్దీ ఇవ్వడానికి. వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి చేతిలో హత్యకు గురయ్యారు. ఇప్పుడు మా చిట్టి కూడా భర్త చేతిలో హత్యకు గురైంది, వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వచ్చు కదా. ఇలా అంటే వాళ్ళు ఏమంటారు అంటే, మేము ఇయ్యం, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అనేది కోర్టుకు అప్పచెప్తాం, మీరు అక్కడ చూసుకోరని చెప్పి అంటారు. సరే ఇది కూడా ఇన్వెస్టిగేషన్ చేయరు అంటే అట్లా కూడా చేస్తలేరు. ఇది ప్రభుత్వం అనేది ఎలా అయిపోతుందంటే, ఏదైనా అయిందంటే దాన్ని లైట్ తీసుకోవడం తప్ప ఒక పొలిటికల్గా పట్టించుకోవడం కానీ, ఒక హీరోది ఏదైనా సినిమా వచ్చిందంటే దానికి ఒక సెక్యూరిటీ ఇచ్చి ఏం కాకుండా చూసుకోవడం, అట్లా ఇట్లా ఇవి ఉన్నాయి. కానీ ఒక అమ్మాయి లేదా ఒకళ్ళ ప్రాణం పోయిందంటే వాళ్ళకి తొందరగా న్యాయం జరగాలి అని చెప్పి పట్టించుకునే ప్రభుత్వం అయితే ఇప్పటికి కూడా వస్తలేదు. స్వార్థం, ఎవరి స్వార్థమే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు విన్ అవుతారు, చేసేది చేసుకుంటారు వాళ్ళు, కానీ ప్రజల బాధ అనేది వాళ్ళకి అర్థమవుతలేదు. అందుకే మన జాగ్రత్తలు మనం ఉండాలా. ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, మా చిట్టి ఏదో విధంగా మోసపోయింది, కానీ మా చిట్టి మోసపోయినట్టు ఎవ్వరు కూడా మోసపోయేలా హత్యకు గురి అవ్వకండి. మీకు చేతులైతే దండం పెడుతున్నా, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి, జాగ్రత్తగా ఉండి మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారనే కోరుకుంటున్నా.